గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'గేమ్ చేంజర్', 'పుష్ప 2', 'యువై', 'విడుదల పార్ట్ 2' మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ అయితే చాలా అంటే చాలా దగ్గరగా అయితే ఉంది. తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉంటేనే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 దేవకినందన్ వాసుదేవ్ మూవీస్. ఈ మూవీ మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ ఎప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే కొన్ని కారణాల చేత అయితే ఈ మూవీని అయితే పోస్ట్పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జనవరి 17th నుంచి అయితే మనకు దేవకినందన్ వాసుదేవ్ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 పాతాళలోక్ సీజన్ 2 మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు జనవరి 17th అయితే కన్ఫామ్గా అయితే పాతాళలోక్ సీజన్ 2 మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 3 విజయ్ సేతుపతి గారు హీరోగా యాక్ట్ చేసిన 'విడుదల పార్ట్ 2' మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 17th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే జీ5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ అయితే డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు జనవరి 17th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 మ్యాక్స్ మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు జీ5 వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు జనవరి 28వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫామ్గా అయితే మనకు మ్యాక్స్ మూవీ వచ్చేసి మనకైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మ్యాక్స్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకైతే కన్ఫామ్గా అయితే మనకు జనవరి 28th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 మనమే మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్లో 1 year అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ వాళ్ళు తీసుకున్నారు. సో ఈ మూవీని మనకు కమింగ్ సూన్ అని మనకి జనవరి మంత్లో అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ జనవరి మంత్లో అయితే మనకు సడన్గా అయితే ఎప్పుడైనా మనకు ఈ మనమే మూవీ అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో ఈ మూవీ కోసం అయితే నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. మనకైతే సడన్గా అయితే ఎప్పుడైనా మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కావచ్చు. నెంబర్ 6 ఉపేంద్ర గారు హీరోగా యాక్ట్ చేసిన 'యువై' మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. అందుకే ఈ మూవీ కోసం అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు సన్నెక్స్ వాళ్ళే డిజిటల్ రైట్స్ అనేది తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. 'యువై' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మీకైతే డేట్ అనేది వస్తుంది. మనకైతే జనవరి 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు 'యువై' మూవీ అయితే అఫీషియల్గా రిలీజ్ డేట్ని అయితే వాళ్ళే అనౌన్స్ అయితే చేశారు. సో నేను నా సొంతంగా అయితే క్రియేట్ చేసి ఎటువంటి డేట్స్ అనేది చెప్పట్లేదు. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్ పోయి సెర్చ్ చేసి చూసుకోండి. మనకు జనవరి 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే 'యువై' మూవీ అయితే మనకు సన్నెక్స్లో అయితే అన్ని లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'పుష్ప 2' మూవీ. సో ఈ మూవీ నుంచి అయితే ఈ రోజు అయితే ఒక ప్రోమో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. సో ప్రోమో అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకైతే ఇప్పుడు 'పుష్ప 2' మూవీకి అడిషనల్ ఇంకా 20 minutes యాడ్ చేసి మనకు ఈ జనవరి 17 నుంచి అయితే మనకు మళ్ళీ థియేటర్లో అయితే 'పుష్ప 2' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకా ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగిందని మీ అందరికీ తెలిసిందే. మనకు జనవరి 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. 'పుష్ప 2' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మీకైతే డేట్ అనేది కనబడుతుంది. మనకైతే కన్ఫామ్గా అయితే జనవరి 30వ తారీఖు నుంచి అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అన్ని లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మనకు జనవరి 17th నుంచి అయితే మనకైతే మళ్ళీ అయితే 'పుష్ప' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'పుష్ప' మూవీని మళ్ళీ చూడడానికి వెళ్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. నెంబర్ 8 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'గేమ్ చేంజర్' మూవీ. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో అయితే రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. సో ఈ మూవీ పైన చాలా నెగిటివ్ టాక్ అనేది వస్తుంది. సో నేనైతే పర్సనల్గా నాకు నచ్చింది మూవీ అయితే. సో చాలామంది చెత్తగాళ్ళు అయితే ఈ మూవీని అయితే చాలామంది అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. మూవీ బాగలేదని చెత్త రివ్యూస్ అయితే పెడుతున్నారు. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూశాను. సో రివ్యూ అయితే అప్లోడ్ అయితే చేయలేదు. ఎందుకంటే కొన్ని కారణాల చేత అయితే మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే పక్కాగా అయితే రివ్యూ వీడియోస్ అనేవి డైలీ అయితే వస్తూ ఉంటాయి. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. పర్సనల్గా చెప్తున్నా కదా గైస్, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో మీకు కూడా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అది మీ ఒపీనియన్. ఎవరో చెప్పేదని మీరైతే కాగి ఇంటికాడైతే కూర్చోకండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ మనకి ఇక ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడమే జరిగింది. మనకి ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. మనకైతే 1 month తర్వాత అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఫిబ్రవరి 7వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి.
నెంబర్ 9 'ముఫాసా ది లయన్ కింగ్' మూవీ. సో, ఈ మూవీ మనకి రీసెంట్‌గానే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మనకైతే మార్చ్ 5వ తారీఖున అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే రిలీజ్ అయితే కాదు. సో, ఎందుకంటే ఇది ఒక హాలీవుడ్ మూవీ, అందుకే చాలా రోజుల తర్వాత అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. అందుకే మార్చ్ 5వ తారీఖున అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే 'ముఫాసా' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. అయితే ఈ 9 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. 10,000 సబ్స్క్రైబర్స్‌కి అయితే మన ఛానల్ అయితే చాలా అంటే చాలా దగ్గరగా అయితే ఉంది. కేవలం 10 సబ్స్క్రైబర్లు అయితే మన ఛానల్ అయితే 10,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. కంప్లీట్ అయిన వెంటనే అయితే నేనైతే ఏం గివ్ అవే ఇస్తున్నాను అనేది అనౌన్స్ అయితే చేస్తాను. తప్పకుండా అయితే అనౌన్స్ అయితే చేస్తాను. సో, ఒక క్రేజీ గివ్ అవేతో అయితే మీ ముందుకైతే వస్తున్నాను.